అనగనగా ఒక అందమైన అడవిలో టక్కరి అనే నక్క ఉండేది. ఆ నక్క ఎప్పుడూ తనను తాను పొగుడుకుంటూ తాను చాలా గొప్పదని చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో ఎలుగుబంటి మాట్లాడుతూ, మిత్రులారా, పరుగులో చిరుతపులిని, దూకడంలో కోతిని, పాడటం కోకిలని, అందంలో నెమలిని మించిన వారు ఎవరూ లేరు అని చెప్పింది. ఆ మాటలకు అక్కడున్న జంతువులన్నీ సమ్మతిస్తూ వాటిని అభినందించసాగాయి. కానీ టక్కరి మాత్రం అహంకారంతో, వాటిలో పెద్ద గొప్పేముంది, నేను ఆ కోతిలా గెంతగలను అని చెప్పింది. అప్పుడు ఎలుగుబంటి, చూడు టక్కరి, కోతి చెట్ల కొమ్మల మీద అటు ఇటు అద్భుతంగా గెంతగలదు. అలా గెంతడం అనేది కోతి మాత్రమే చేయగలిగే ప్రత్యేకత అని చెప్పింది. అది విన్న టక్కరి నక్క, నేను గెంతగలను, కోతి గొప్ప అయితే నేను గొప్ప అని పట్టుబట్టింది. లేదు టక్కరి, కోతిలా చేయటం మన వల్ల కాదు అని ఎలుగుబంటి ఎంత వారించినా వినకుండా, నేను కోతి కంటే గొప్పదానిని అని మీకు ఇప్పుడే నిరూపిస్తా అంటూ ఒక పెద్ద రాయి మీద నుండి మరో రాయి మీద గెంతడానికి ప్రయత్నించింది. కానీ గెంతడంలో తనకు అలవాటు అనుభవం లేకపోవటంతో టక్కరి నక్క బలంగా కింద పడిపోయింది. దానితో ఒళ్ళంతా గాయాలు కావటంతో అబ్బో చచ్చానా దేవుడో "ఓ" అంటూ గట్టిగా కేకలు వేసింది. అదంతా చూస్తున్న ఎలుగుబంటి, నేను చెప్తే విన్నావా? ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే బాగుంటుంది. చూడు టక్కరి, కోతికి గెంతటం పుట్టుకతోనే వచ్చిన నైపుణ్యం. అది సాధారణంగా చేస్తుంది. కానీ నువ్వు అలాంటి ప్రయత్నం చేయాలి అనుకుంటే ఎక్కువ సాధన అవసరం. కేవలం అహంకారంతో ప్రయత్నిస్తే ఇలాంటి దుస్థితే ఎదురవుతుంది. ఇతరుల ప్రతిభను అంగీకరించడం నేర్చుకో. అవసరమైతే కృషి చేసి సాధన చేయాలి. అప్పుడే విజయం సాధించగలవు అని చెప్తూ ఆ టక్కరి నక్కకు వైద్యం చేసింది ఎలుగుబంటి. ఎలుగుబంటి మాటలు విన్న ఆ టక్కరి నక్క ఆ రోజు నుండి నాలో నేను మార్పు తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. తన అహంకారాన్ని విడిచిపెట్టి ఇతర జంతువుల వద్ద కొత్త విషయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా ఆ టక్కరి నక్క కోతిని కలిసి, మిత్రమా, నీ దూకుడు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా నీలాగా గెంతడం దూకడం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు నేర్పిస్తావా అని అడిగింది. దానికి కోతి నవ్వుతూ, చూడు టక్కరి, నేర్చుకోవాలి అన్న ఆసక్తి నీలో ఉండటం చాలా గొప్ప విషయం. కానీ నాలాంటి దూకుడుకు శరీరతత్వంపై సమతూకం అవసరం. నాలా గెంతడం దూకడం నేర్చుకోవాలంటే చాలా ధైర్యం సహనం అవసరం. నీకు నేను నేర్పిస్తాను, కానీ క్రమశిక్షణతో నేర్చుకోవాలి అని చెప్పింది. దానికి టక్కరి, అలాగే మిత్రమా, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని సమ్మతించింది. అలా కోతి చెప్పిన విధంగా రోజూ సాధన చేయటం ప్రారంభించింది. ముందు కాస్త దూరం దూకటం, ఆ తర్వాత నెమ్మదిగా పెద్ద దూరాలకు సవాలు చేస్తూ ముందుకు సాగింది. కొన్ని రోజుల తర్వాత టక్కరి రాళ్లపై నడవటం మాత్రమే కాకుండా గెంతడం కూడా నేర్చుకుంది. ఇది చూసిన అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అలా కొద్ది రోజుల్లోనే టక్కరి నక్క కూడా కోతిలా దూకటం గెంతటంలో నైపుణ్యాన్ని సాధించింది. ఒకరోజు అడవిలో జోరుగా వర్షం కురిసింది. దానితో అడవి మొత్తం వరద నీటితో నిండిపోయింది. చాలా జంతువులు ఇబ్బంది పడుతూ చెట్ల మధ్యలో రాళ్ల మధ్యలో చిక్కుకుపోయాయి. ఆ సమయంలో టక్కరి, నాకు ఇప్పుడు కోతిలా దూకటంతో పాటు నేల మీద సమతూకం కూడా ఉంది. నేను నేర్చుకున్న నైపుణ్యతను ఉపయోగించి ఆ జంతువులకు పక్షులకు నేను సహాయం చేయాలి అని నిర్ణయించుకొని తన నైపుణ్యాన్ని ఉపయోగించి వరదలో చిక్కుకున్న జంతువులను పక్షులను రక్షించడానికి అటూ ఇటూ గెంతుతూ చెట్ల కొమ్మ మీద ఎగిరి కొన్ని చిన్న చిన్న జంతువులను పక్షులను కాపాడింది. రాళ్ల మధ్యన చిక్కుకున్న జంతువులను బలంగా లాగి బయటకు తీసింది. అలా చాలా జంతువులను పక్షులను వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది. వర్షం తగ్గి వరద కూడా మొత్తం తగ్గాక అడవిలోని జంతువులన్నీ, చాలా ధన్యవాదాలు టక్కరి. నువ్వు ఈ రోజు ఎంతో ధైర్యం చేసి మా ప్రాణాలను రక్షించావు. నీవు ఇప్పుడు నిజంగా చాలా గొప్పదానివి అని అభినందించాయి. అక్కడే ఉన్న ఎలుగుబంటి టక్కరి దగ్గరికి వచ్చి, శభాష్ టక్కరి, నీ శ్రమే నీకు నిజమైన విజయాన్ని తెచ్చింది. ఇంతటి ఉపయోగకరమైన మాట నీలో వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పింది. ఆ సంఘటన తర్వాత టక్కరి నక్క
అందరికీ మంచి మార్గం నిర్దేశించే వ్యక్తిగా మారింది. తనకున్న తపనతో ఇతర జంతువులకు కూడా వారి ప్రత్యేకతలను మెరుగుపరచటంలో సహాయం చేసింది. ఎక్కడైనా జంతువుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సున్నితంగా పరిష్కరిస్తూ ఉండేది. ఈ కథ ద్వారా టక్కరి అహంకారంతో మొదలైన ప్రయాణం క్రమశిక్షణ, ప్రయత్నం, ఇతరుల సహాయంతో ఉపయోగకరమైన నాయకత్వంలోకి ఎలా మారిందో స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఈ కథలోని నీతి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుగుదల, మార్పు అనేది సాధ్యమవుతుంది. దానికి సరైన మార్గనిర్దేశం, కృషి మరియు సహనంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా యొక్క స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.